వాస్తవానికి పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడని చెప్పి ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలుగు తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మేము పాకిస్తాన్ పోతాం, నిజంగానే పాకిస్తాన్లో ఉండవలసిన మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మాటలు అర్థం లేకుండా నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టారు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదింది. ఇవాళ మీ పెరుగుదలలో మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్తో ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినవాడు పడాలి. ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వ చేతకంతనం. ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువతనం ఇది? ఈ ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతో కాదు. ఇంకా ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతల వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడెవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇది కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఇంకొకటి ఆయన ఇంకో తెలివి తక్కువ మాట మాట్లాడండి. మరి ఆయనకు రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియదు. పెద్ద పెద్దోళ్ళే తప్పు మాట్లాడంగా ఆయన మాట్లాడడానికి పెద్ద తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండే జ్ఞానం అంతే. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ నుంచే రావాలి, పార్లమెంట్ నుంచే వచ్చింది. పాపం ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఎవరో రాసిస్తే చదివి అలవాటు కదా. పాపం ఎవరో డైలాగ్ రైటర్ ఉండాలి, రాసియాలి కదా. మోడీ మాట్లాడింది రాసిచ్చారు, ఈయన చదివిండు. మోడీ లాంటి వాడే అనంగా పెద్ద ఈయన అనడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు మాకు. కానీ నేను ఇది చేస్తా అది చేస్తా, ఎందుకు పీకుతా ఈకుతా నరుకుతా అని పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలి ఎవరైనా రాజకీయాలలో. ఎవరిని ఎవడు పీకలేడు, ఎవరిని ఎవడు ఆపలేడు, ఎవరిని నడపలేడు. అందరిని భవిష్యత్తులు నిర్ణయించేది ప్రజలు. అందరి తలరాత రాసేది పొలిటికల్ లీడర్లు ప్రజలు, పార్టీలో తలరాతలు రాసేది ప్రజలు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకోవాలి. ఏమైందని ఇంత పొడుగు ఆవేశపడి ఏందో మాట్లాడండి. ఎవడు ఆపిండి ఆపితే కోర్టు నుంచి వెళ్ళి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి మస్తుగా. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి అనేక సందర్భాల్లో ఆపారు. కేటీఆర్ గారు మహబాద్కి వస్తామంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. నల్లగొండకు వస్తానంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. ఇవాళ వచ్చిండు కదా, ఏముంది? ఎవడెవరిని ఆపలేదు. ఇదంతా డ్రామా. అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. మంత్రులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడడం, ఎవరినెవడు ఆపుతాడు తిరగకుండా? ఆపుతాడు అవుతుందా? ఇది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎవరు మాట్లాడలే, మేము ఉద్యమకారులు కూడా మాట్లాడలే. ఆ రకంగా ఎవరో బాధ్యత లేనో లేదో అన్నారని చెప్పి వాళ్ళని అడ్రస్ చేయకుండా, పేరు అడ్రస్ చేయకుండా మీరు మీరు అని మాట్లాడింది తెలంగాణ ప్రజలనా? ఓ బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడాలి ప్రతి పదం కూడా. ఎవరికని రాదు, మాకు అనరాదా? అందుకంటే పెద్దగా మాట్లాడొస్తుంది. ఇట్లా కాదు కదా, బాధ్యత ఉండాలి కదా. ఏదో ఆయన వెళుతుండు, ఈయన ఆపినట్టు, నేను లేసరి సంగతి చెప్తా అని ఎవడు వెనకట అన్నాడని వృద్ధన్నాడు. ఇవన్నీ నాటకాలు తప్ప ఇంకోటి కావు. ఇవి ప్రజల సమస్యలకు సంబంధించినవి కావు. ఈ సమస్యలు ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఇమ్మీడియట్గా ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు కాంగ్రెస్ పవన్ కలిసి ఆడుతున్న నాటకాల కొరకు ఇంకోటి కావు. తెలంగాణ
వసతి కాదు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇంతకుముందు చేయలేదా? కొత్తగా చేసేది ఇంతకుముందు చేస్తే వచ్చే కదా కోట్ల ఓట్లు. ఇది కొత్తగా ఇవాళ చేస్తా, లాస్ట్ టైం చేసింది కదా, వచ్చినాయి కదా 100 కొద్ది ఓట్లు సీట్లు. ఇవే ఈ సినిమా డైలాగ్ అని అందుకే అంటున్నాను నేను. కొత్తగా చేసేది ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు పోటీ చేసినాయి. ఆడ మొత్తం చేసుకోవద్దన్నారా? పిరమిడ్ పార్టీ, ఇంకో పార్టీ మస్తు పార్టీలు పోటీ చేస్తా అన్నాయి. అభ్యర్థులు దొరికితే పోటీ చేస్తే మా ఎవడు ఆపుతాడు? చెప్పండి. అంటే తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని చెప్పి కొందరు తెలంగాణ టీడీపీ నేతలు మహానాడు సందర్భంగా కామెంట్ చేస్తారు. ఎట్లా వస్తుంది? ఎక్కడ? చంద్రబాబు బళ్ళు చదువుకున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుందా? చంద్రబాబు బడిలో పెరిగిన వాళ్ళు ఇవన్నీ కూడా గంజాయి మొక్కలు. అంతకంటే జ్ఞానం ఉంటుందని మనం ఎందుకు అనుకోవాలి? ఇంకా తెలుగుదేశం జెండా పట్టుకున్నాడు అంటే అక్కడనే ఆయన స్థాయి అర్థమైపోయింది కదా. ఎవరో మాట్లాడిన ఆయన ఎవరైనా కావచ్చు. ఇవన్నీ ఒకే తాను ముక్కలు. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రికి మొన్న ఆడపోయి మానాడుల కోసం మాట్లాడడానికి పెద్ద తేడా ఏం లేదు. అన్నీ ఒకే తాను ముక్కలే ఇవన్నీ కూడా. చంద్రబాబు బడే ఎట్లుంటుంది? అంతకన్నా ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఎవరైనా అంతే. నువ్వేం చదువుకుంటే నీకు అదే వస్తుంది. నువ్వు సోషల్ చదివి నువ్వు సైన్స్ చెప్పమంటే, నువ్వు మొక్కల గురించి వెళ్ళి మొక్కలు ఎట్లా పెరుగుతాయి చెప్పమంటే ఎట్లా చెప్పగలుగుతావు? నువ్వు సోషల్ టీచర్ అయితే నీకు అడుగుకొని వచ్చి నాకు జ్వరం వచ్చింది చూడమంటే ఎట్లా చూస్తావు? వాళ్ళు కూడా గంతే. చంద్రబాబు బడిలో ఉన్న తర్వాత వాళ్ళకి తెలంగాణ కనబడదు. తెలంగాణ పదం ఇప్పటికి ఈ ముఖ్యమంత్రికి జయ తెలంగాణ అనకపోయి చంద్రబాబు బడి నుంచి వచ్చినాడే కాబట్టి. అంతకు మించి పెద్ద వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలని అవసరం కూడా ఏం లేదు. టీడీపీ బడి కాదు, ఓన్లీ చంద్రబాబు బడి మాత్రమే. చంద్రబాబు బడి 100% చంద్రబాబు బడి. ఎందుకంటే పాపం టీడీపీ పెట్టిన మహానుభావుడు లేడు కదా ఆయన. తెలంగాణ ఉద్యమ నాటికి ఆయన లేడు కదా. ఆయననే పొట్టన పెట్టుకుంది కదా చంద్రబాబు బడి. టీడీపీ బడి నుంచి చాలా మంది వచ్చారు మీ పార్టీలకి. అఫ్ కోర్స్ మేము మా పాఠాలు నేర్పుతాం కదా రాగానే. మా బడిలోకి వస్తే మా చదువు నేర్పుతాం కదా. కేసీఆర్ బడిలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చదువు నేర్చుకోవాలి తప్ప అది ఉండదు కదా. అది ఇంకా అక్కడనే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. చంద్రబాబు బడిలో ఉన్న వాళ్ళకి గదే వస్తుంది చదువు. కేసీఆర్ బడిలోకి రమ్మనండి, అప్పుడు కనబడుతుంది తెలంగాణ ఎప్పుడు ఉండే, ఎట్లా ఉండే, ఎంత అద్భుతంగా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, తెలంగాణ చరిత్ర ఏంది. కేసీఆర్ బడిలోకి వస్తే ఒకటే రోజు అర్థమైపోతుంది. మళ్ళీ ఎట్లా తయారు చేసి చంద్రబాబు బడిలో ఉంటే ఎన్నేళ్ళున్నా గట్టిగా ఉంటారు.